గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కానీ ఇంత తొందరగా భలే సక్సెస్ఫుల్ అయ్యారు చాలా త్వరగా. ఇది కూడా పోయిన మేలో పోయిన మేలో మా దగ్గర 22,000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఇలా 15 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఓకే, మీకు బాగా నచ్చే విషయం ఏంటి? ఏంటి అంటే అంతే కదా. నేను అడిగింది ఏది కాదన్నాడు. పెళ్ళైన కొత్తల్లో బాగా గొడవలు పడేవాళ్ళం మీరిద్దరు. ఏ విషయాల గురించి? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే పంపించాలి కదా మీరు. వాళ్ళ నాన్న వస్తాడు, ఇప్పుడు అది రేపే తీసుకొస్తా అంటే వారం రోజులు ఉంచుకుంటారు. ఎవరు పంపిస్తారండి? వారం 10 రోజులు అంటే. ఒకటి ఏంటంటే నా పెళ్లిలో ఒక వంకు కోసము నా పెళ్లి ఓకే పోస్ట్ పోన్ చేసిండు మా మామ. వంకు కోసం ఇట్లా అయింది, మీ అమ్మాయి ఇయ్యలేదు అని చెప్పని అది స్టోరీ. ఓ 23 సంవత్సరాల తర్వాత నా కొడుకు పెళ్లిలో నా కోడలకు చేపించినప్పుడే మళ్ళీ ఈమెకు చేపించిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యూటర్న్ క్రియేషన్స్లో చిన్నపిల్లలను చూపించాను మీకు, కానీ అధినేతలతో అయితే మాట్లాడాలిగా ఖచ్చితంగా ఐ డ్రీమ్లో. కాబట్టి అధినేతలు ఇద్దరిని తీసుకొచ్చేసాను అనమాట. నాతో పాటు ఉన్నారు. వావ్, మళ్ళీ కలవడం కూడా నాకు ఎన్నిసార్లు చూసినా కూడా మంచిగా అనిపిస్తుంది మీ ఇద్దరిని. నిజంగా చెప్తున్నా, ఇది ఆఫ్ ది స్క్రీన్ చెప్తే ఇప్పుడు కూడా చెప్తాం మీకు, ఎప్పుడు ఉండేదే. అంటే పిల్లల్ని అంత అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం చాలా గొప్ప విషయం. మీ కష్టాలు, మీ బాధ్యతలు అన్నీ వినేసాం మేము. సో ఈరోజు కష్టాల గురించి, బాధ గురించి, ఏడుపులు అసలు అవసరం లేదు మనకి. కొంచెం ప్రశాంతంగా నవ్వుకుందాం మనం, ఓకేనా? సో ఇప్పుడు అంకుల్ అనాలా, సార్ అనాలా, అసలు ఏమనాలి కూడా అర్థం కావట్లేదు నాకు. ఎలా పిలిచినా పలుకుతారా? అంటే దేవుడు లెక్కన ఇంకా. ఓకే, అంటే నాకు కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీకైతే దేవుడు. మిమ్మల్ని అయితే ఫస్ట్ ఆంటీ అని పిలిస్తే నన్ను కెమెరా లోపల నుంచి వచ్చి కొడతారు ఆడియన్స్ డైరెక్ట్. ఆమె ఎక్కడుందా ఆంటీ లాగా చూడడానికి అని చెప్పేసి. ఇంత ఎంగుగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం వాడుతున్నారు? సీక్రెట్ చెప్పరా మాకు ఒకసారి. ఏంటి మీ అందానికి, సౌందర్యానికి రహస్యం? ఏం లేవు. మా ఆయన నన్ను మంచిగా చూసుకుంటాడు కాబట్టి ఇంకా ఏ టెన్షన్ లేకుండా వేసేసారు అంకుల్కి. మీరు ఏం సోప్ వాడతారు, ఏం షాంపూ వాడతారు ఆ జుట్టుకి చెప్తే మా వాళ్ళు. ఏం లేదు, సంతూర్ సబ్బు, షాంపూ కార్తిక. అది కూడా లేదు, ఏం దొరికితే వాడేస్తున్నారు. అందుకే ఇంత బాగున్నారు మెయింటెనెన్స్. కాదు, నిజంగానే ఆవిడ సౌందర్యానికి మీరే రహస్యం అని. ప్రత్యేకించి మేమంటే ఏం లేదు, న్యాచురల్గా ఉంటాము. ఫ్యామిలీతో అందరితో సంతోషంగా, అంటే ఫ్యామిలీ అంతా కళ్ళ ముందటుండి హ్యాపీగా ఉంటే ఇలాగే ఉంటాం అంతే. అంతేనా? కాదు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ ఇద్దరికి పెళ్ళి? ఇప్పటికి 24 ఇయర్స్. ఇప్పుడు మే 20కి మాది మ్యారేజ్ డే. 24ది. భలే గుర్తుపెట్టుకున్నారు, యానివర్సరీ వస్తుందని కూడా. కాకపోతే ఇన్ని సంవత్సరాలు జర్నీ చేశారు కదా, ఏం మారింది అప్పటి నుంచి ఇప్పటికి కొత్తగా? మా ప్రేమ అయితే అట్లనే ఉంది. కాకపోతే మాకు పిల్లలు ఇప్పుడు ఈ సంవత్సరము 2 సంవత్సరాల నుంచి వాళ్ళు యూట్యూబ్లో కొంచెం చేయడం వల్ల, ఓకే, నేను ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడి నేను ఒక లెవెల్కి తీసుకొస్తే వాళ్ళు ఈ 2 సంవత్సరాల వీళ్ళు ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చిన మన సబ్స్క్రైబర్కి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఓకే, కానీ మీ కష్టమే కదా నిజానికైతే ఇదంతా. ఈ టైంకి ఖచ్చితంగా వీడియోస్ చేయండి, ఇలానే స్కెడ్యూల్ పెట్టుకుందాం, ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇదంతా చేయడం అయితే మీరే కదా వెనుకునేది అనిపించింది. అయ్యో, అది వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్, ఎవరైనా సరే వెనక కరెక్ట్ గైడ్ లైన్ ఇవ్వడం జరిగితే ఎవరైనా ప్రతిదీ సక్సెస్ లాగే ఉంటుంది. ఓకే, నాకు తెలిసినంత మటుకైతే. కానీ ఇంత తొందరగా భలే సక్సెస్ఫుల్ అయ్యారు చాలా త్వరగా. ఇది కూడా పోయిన మేలో మా దగ్గర 22,000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఓకే, పోయిన సంవత్సరంలో. అప్పుడు హనుమాన్ మాలలప్పుడు, ఆ మాలలప్పుడు మాకు ఒక వీడియో 10,000 పోతే మాకు ఎన్నో పోయినట్టు మస్తు హ్యాపీగా ఉండేది. ఇక అంజన్న హనుమంతుని దయ కృప, మేము కోరుకునే దేవుళ్ళ దీవెనలు కావచ్చు. మాకు ఇంతమంది సబ్స్క్రైబర్, ఇలా 15 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళకు ఇంకా ఎంటర్టైన్మెంట్ బాగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకో ఛానల్ కూడా పెట్టినాం, యశు సోనీ అఫీషియల్ అని. దాంట్లో కూడా 3,25,000 ఉన్నారు. అబ్బో, బాగానే. అది ఆ యశు సోనీ అఫీషియల్ అనేది
మా యశ్వంత్ బర్త్డేకు లాంచ్ చేశారా? మన ఏది సబ్స్క్రైబర్ల కోసం అది ఓకే. వాళ్ళకి గిఫ్ట్గా మేము ఇంకో ఛానల్ ఓపెన్ చేసినాం. ఎంతసేపటికి బర్త్డే చేసుకుంటే మేము గిఫ్ట్ తీసుకోవడం కాదు, ఓకే. రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకు ఆ ఛానల్ ఇచ్చినాము. సో మామూలుగా తెలుగింట్లో హస్బెండ్ పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంటారు, చెప్పరు కదా. సో మీరు చెప్పండి నాకు ఒకసారి, మీ వారి పేరు ఏంటండి? ఆయన పేరు భలే అనిపిస్తుంది తెలుసా. చెప్పండి చెప్పండి. అంటే నేను పిలిచారా? ఆహా, పేరు చెప్పండి. పేరు నరసింహులు. నరసింహ. మీరేమని పిలుస్తారు? యశు అని పిలుస్తా. యశు అని పిలుస్తారా? యశు అని పిలుస్తారా? ఎందుకట్లా? ఏమో అట్లా అలవాటు అయిపోయింది ఇక యశు యశు. అంతకుముందుకేమో ఇక్కడ రా అటు పో అట్లా అంటుండే. యశు పుట్టినప్పటి నుంచి ఇక యశు పేరు పెట్టి యశు యశు అని అదే అలవాటు అయిపోయింది ఇక. ఓకే. కానీ ఇప్పుడు మామూలుగా తెలుగు పెళ్ళిళ్ళప్పుడు నేను మా ఆయనతో కలిసి ఇట్లా వచ్చినామని చెప్తారు కదా. ఇప్పుడు మీరు మీ పేరు చెప్పి, సార్ పేరు చెప్పి ఐ డ్రీమ్ ఆఫీస్కి వచ్చా అని చెప్పండి నాకు. లావణ్య నరసింహులు. నరసింహులతో నా పేరు నా పేరు లావణ్య, మా ఆయన పేరు నరసింహులు. నరసింహులతో హైడ్రీమ్కు వచ్చాము. ఐ డ్రీమ్కి వచ్చారు. ఓకే. మీ ఆవిడ పేరు ఏంటండి? లావణ్య. బాగానే, అంటే కొంచెం కూడా భయపడట్లేదు మీరు చెప్పడానికి. అందరికి ఇట్లా మామూలుగా చెప్పేస్తారు, ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే సిగ్గుపడతారు ఇట్లా చెప్పడానికి కదా. అట్లా నేను ఆమె కూడా కరెక్టే ఉంటుంది, కానీ కాకపోతే భర్త పేరు చెప్పడం వల్ల కొంచెం ఏదో ఆయుష్ తగ్గిపోతుంది అట్లా అని చెప్పని అదాన్ని ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది. అంతేనా? ఎప్పుడు నా పేరు వాస్తవానికి హైదరాబాద్లో నా పేరు నేనున్న బస్సులో నా ఇంటి పక్క పుంటలకు కూడా తెలియదు నా పేరు. ఓకే. నా పేరు ఎప్పుడు నేను మెన్షన్, ఎందుకంటే ఆమె విలువది కదా. ఏమండి అని పిలుస్తారా ఫుల్గా? యశు అని పిలుస్తుంది. పిల్లలు పుట్టేంత వరకు యశు. ఇక అంతకుముందు ఏ అది ఇదని పిలుస్తుండే. ఓకే. ఏంది సరే కనీసము అంటే నేను ఒకసారి ముందుకు వెళ్తున్నాను, వెనకాలకి ఏ అని పిలుస్తా ఉంది. ఏంటి ఎవరిలో అనుకున్నాను, అన్నాను ఇట్లా అనుకుంటాను నేను వెళ్ళిన కొత్తలో. ఓకే. ఏ అంటుంటే మళ్ళీ నా దగ్గర దాకా వచ్చేసి పిలుస్తుంటే వినపడుతుంటే ఏమని పిలుస్తుంటే ఏ అంటున్నాడు. ఏ అంటే ఎవరినో అనుకున్నాను, అన్న ఎట్లా అనుకుంటా బావా అనో ఏదో ఒకటి పిలవాలి కదా అంటే నాకు అట్లా పిలిస్తే సిగ్గు అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి పిలవచ్చు కదండి అలా. అప్పటి నుంచి ఇక ఆమె లావణ్య గారు ఒకసారి బావానే. ఇప్పుడు పిలిచిన అంత ఆనందం ఉండదులేండి. అయ్యో, ఎందుకు? ప్రేమ అట్లనే ఉందని చెప్పారు కదా మీరు, చెప్పలే? చాలా సార్లు అయ్యే అదే అన్నాక ఇప్పుడు ఏదో మీరు పిలిపించి బావా అనమంటే ఇక్కడ నుంచి ఇట్లే వస్తుంది, ఇక్కడ నుంచి రాదు. అంతేనా? ఇక్కడి నుంచి మాత్రమే వస్తుందా మీకు, మనసులో నుంచి రాదా? ఎంత క్యూట్గా సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది అనుకుంటారు ఎవరైనా వీడియో చూస్తుంటే. ఓకే. సో ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు కదా. మీకు బాగా కోపం వచ్చినప్పుడు లావణ్య గారిని ఎప్పుడైనా తిట్టిన సందర్భాలు, ఆవిడ అలిగిన సందర్భాలు ఉన్నాయా? చాలాసార్లు జరుగుతున్నది. అంటే ఇప్పుడు నెలల వారం 10 రోజులు మామూలుగా కోపానికి వస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఎవరు చేయకపోయినా ఇప్పుడు కోడల్ని అనలేము, కొడుకుని అనలేము. ఇప్పుడు అనొచ్చు వాళ్ళని కూడా డైరెక్ట్, అంటే ఎంతసేపటి ఊకే అంటే కూడా వాళ్ళు బాగుంటుంది కదా. ఏదైనా ఉంటే ఇక నువ్వు ఏంది ఇది అని చెప్పని కొంచెం అదైతా. ఓకే. ఇక కొంచెం ఇక ఆమె కూడా అర్థమవుతుంది కదా. ఒక్కోసారి కొద్దిగా ఇక ఎక్కువ అయినప్పుడు అయితే మళ్ళీ దగ్గరికి తీసుకొని అంటే ఇది చేయడం వల్ల వాళ్ళకు కూడా అదైతే దాని ఉద్దేశంతో కూడా కొన్ని చేయడం కూడా జరుగుతుంది, కావాలని కూడా కొన్ని అట్లా అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తిట్టుకోవడం కరెక్ట్, మళ్ళీ పోయి మనం మాట్లాడేయడం కూడా ఇది కూడా కరెక్ట్. ఇట్లుంటే బాగుంటుంది, మా డాడీ వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా, మేము కూడా ఇట్లనే ఉంటే బాగుంటుంది అనేది నేర్పిస్తున్నారు పిల్లలకి. నేర్పించడం అని కాదు, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు మాతోటే ఉంటారు కదండి, ప్రత్యేకించి నేర్పించడం అని ఏం లేదు. ఇప్పుడు ఇవాళ రేపు అయితే కంపల్సరీగా ఇది తిట్టుకునే వాళ్ళు అయితే చాలా మంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్న వాళ్ళు వీళ్ళు ఆఫీసులలో పోతారు, మళ్ళీ ఇంటికి రాగానే ఏదో ఒకటి లొల్లులతో ఎవరు కరెక్ట్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతసేపు తిట్టు నీ మనిషి, కాకపోతే మళ్ళీ రాత్రి వచ్చేసినాక దగ్గర తీసుకుంటే వాళ్ళు పొద్దున్న నుంచి బాధపడ్డదంతా కూడా కొద్దిగా మర్చిపోతారని. నీ నుంచి అయితే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోలేరు. కరెక్ట్. అటువంటిప్పుడు దగ్గర తీసుకోవడం బెటర్ కదా. ఎలా ఎలా ఓదారుస్తారు వచ్చి, మళ్ళీ ఎలా బుజ్జికిస్తారు? నేనే బతులాడు, ఆయనే బతులాడు. మీరు ఇప్పటిదాకా మీరు ఏదో బుజ్జికిస్తారన్నట్టు చెప్పారు చూడండి, వెంటనే మీరే వెళ్ళి మళ్ళీ మీరే మాట్లాడాలి ఫస్ట్. అయ్యయ్యో, ఇది మరీ అన్యాయం అండి. అక్కడ కొట్టేసుకున్నది మార్కులు అట్లా కొన్ని కొట్టేసుకున్నదా? ఓకే. మీకు బాగా నచ్చే విషయం ఏంటి? ఏంటి అంటే ఏం లేదు, అంతే కదా. ఎందుకు లేదు, ఎందుకు లేదంటే ఏం లేదు, అన్ని మాకైతే మంచిగా చేసి పెడతాడు. మళ్ళీ మంచిగా అనిపిస్తుంది, ఏది ఇష్టం ఉంటే అది చేసి పెడతాడు.
అందరి గురించి కాదు, మీ గురించి చెప్పండి. మీకు మాత్రం ఆయనలో బాగా నచ్చే విషయం ఏంటి? నేను అడిగింది ఏది కాదనడు. అవునా? అంతే. ఏదైనా ఆ! తీరుస్తాడు. కొంచెం ఎప్పుడైనా కోపడినా తీర్చేదైతే ఆ! తీరుస్తాడు. కోపడినా మళ్ళీ కోసేపటి నేను మాట్లాడంగానే హ్మ్. మాట్లాడేస్తాడు. మీకు బాగా నచ్చేది ఏంటి లావణ్య గారిలో? ఆ, ఏం లేదు, ఆమె ఏదున్నా కానీ ఎక్కువ అది కాదు, ఇప్పుడు తిట్టినామని చెప్పని మొండి పట్టు పట్టేది కాదు. హ్మ్. ఒకటి ఏంటంటే మళ్ళా నేను ఏ పని చేసినా కానీ నాతోటి ఓకే. తోడుండి హ్మ్. వెనకాలనే వస్తుంది. హ్మ్. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంటే ఇంత తొందరగా ఎదగలుగుతాం అనేది అందరికీ ఓకే. అది కావాలి. హ్మ్. భార్య సపోర్ట్ చేయాలి భర్తకు. కరెక్ట్. అది మాత్రం. చేస్తే వాళ్ళు అనుకున్న శిఖరాలకు వెళ్ళగలుగుతారు. అంతేనా? ఇక కాదు, నువ్వు చేసేది నేను చెయ్యను, హ్మ్. ఇది నాది అది అనుకుంటే హ్మ్. అదంతే. ఓకే. అవుతారు కావచ్చు కానీ మనకైతే నా సక్సెస్ నేను చెప్పుకోవడం నాకు అది. కరెక్ట్. హ్మ్. పెళ్ళైన కొత్తల్లో బాగా గొడవలు పడేవాళ్ళా మీరిద్దరు? ఏ విషయాల గురించి? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే. ఆ! పంపించాలి గదా మీరు? వాళ్ళ నాన్న వస్తాడు, ఇప్పుడు అది రేపే తీసుకొస్తా అంటే వారం రోజులు ఉంచుకుంటారు. ఎవరు పంపిస్తారండి? వారం 10 రోజులు అంటే. వారం 10 రోజులంటే పంపించరా? వారం 10 రోజులు అంటే కొత్త కొత్త పెళ్ళాయి, ఏదో పండగ కంటే తీసుకోపో. వారానికి ఒకసారి మేము ఫోన్ చేయడం, ఆయన రావడం. హ్మ్. ఈమె ఈమె పొద్దున ఫోన్ చేస్తే మధ్యాహ్నం వరకే వస్తాం, మళ్ళీ రాత్రి వరకే తీసుకొని పోతారు. కనీసం ఒక రాత్రి ఉండడు. అట్లుంటుంది. అట్లా అనిపిస్తుండే అప్పుడు. ఓకే. ఇప్పుడు మేము పిల్లలము ఉన్నప్పుడు అట్లా అనిపించింది. ఇప్పుడు పెద్దలం అయినాక మాకు పిల్లలు పుట్టినాక హ్మ్. తండ్రి ప్రేమ అట్లనే ఉంటుంది. అది ఇప్పుడు మీకు గూడా అట్లా అనిపిస్తది. ఒకవేళ ఎక్కడికైనా ఎళ్తే మీ ఇంటి నుంచి ఆడపిల్ల పోతే అప్పుడు ఎందుకంటే అనిపిస్తుంది అంతే. హ్మ్. అప్పుడు ఊరికే ఇంటికెళ్తా అనేవాళ్ళా మీరు? ఎందుకు ఊరికే ఇంటికెళ్తా అనేవాళ్ళు? అప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసిర్రు కదా! హ్మ్. ఇక ఇక్కడ అభిరుచులు, అక్కడ అభిరుచులు, అలవాట్లు పేరుంటుండే తేడా గాబట్టి ఉంటుంది. ఎళ్తా ఉండేవాళ్ళు ఊరికే. సో అట్లా వాళ్ళు ఊకే ఫోన్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫోన్ అవైలబుల్ లేకున్నా పక్క పోండి పీపీ ఫోన్లు ఉంటుండే కదా. ఎస్టీడీ బూత్ అప్పుడు హ్మ్. హ్మ్. ఉంటుండే. అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి కనుక్కునేవారు. ఇవాళ ఏం కూర చేసిర్రు, ఏం తిన్నారు అని అంటే ఇవాళ కారం వేసుకొని తిన్నాం అంటే యాజ్ ఇట్ ఈస్గా దించేస్తుండే అలా. ఓకే. వీళ్ళకి బాధ అనిపిస్తుండే. అయ్యో! అంటే మన దగ్గర ఏమున్నది అంటే మేము రిచ్ ఏం కాదండి. హ్మ్. 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 మా నాన్న ఏదో ఊరు నుంచి వచ్చేసి ఆయన ఏదో చిన్న అది చేసుకున్నాడు. హ్మ్. దాంట్లో ఉన్న దాంట్లోనే వాళ్ళు కాపాడుకుంటూ ఒక ఒక కొడుకు ఒక బిడ్డ ఎట్లుంటుందో అని వాళ్ళ ప్రకారంగా వాళ్ళు పెట్టింది ఈమెకి నచ్చకపోతుండే. ఓకే. హ్మ్. ఏంటిదంటే కాంప్లైంట్లు, ఆయన వచ్చి తోలుకపోతుండే. హ్మ్. ఇక ఇక్కడ మళ్ళీ కారం తినేవాళ్ళు. అక్కడైతే కంప్లెయింట్ ఇస్తారనా? అట్లా ఇప్పుడు కారంతోటి తిన్నా, చారుతోటి తిన్నా, ఏది తిన్నా కానీ ఏం లేదు, తిన్నావా అంటే తిన్నా అమ్మ, ఇది అదని చెప్పొచ్చు కదా. హ్మ్. తినకపోతే తినలేదు, ఇంకా పెట్టలే అంటే పెట్టలేదు, ఏం కూర కారము ఇట్లా కారం గురించి ఎప్పుడు చెప్పలే కానీ ముచ్చట. వీళ్ళు చాయ్ పెట్టకపోతుండే. పొద్దుగాల పూట మేము చాయ్ తాగుతుంటే వీళ్ళ మమ్మీ చాయ్ పెట్టకపోతుండే. ఆ చాయ్ గురించి చెప్తుంటే మీకు టీ పెట్టుకోవడం రాదా అప్పట్లో? వీళ్ళు తేకపోతుండే. ఓహ్! వాళ్ళు ఉంటేనే కదా పెట్టేది. ఓకే. చాయ్ అలవాటు లేదు మా మాకు. ఇంటికాడనేమో చాయ్‌లా అన్నీ యేసుకొని తింటుంటిమి మేము చాయ్‌ల. అట్లా ఇష్టం ఉంటుండే. వీళ్ళ ఇంటికాడ చాయ్ పెట్టకపోరు. అన్నమే ఇంగ. అందుకని ఫోను చేసి అమ్మ టీ ఇస్తలేరు నాకు ఈరోజు చాయ్ ఇవ్వలేదని అదొక్కటి చెప్తారా? చెప్తుండే అంతే. ఓకే. సార్ బర్త్‌డే ఎప్పుడు? బర్త్‌డే ఇగ జనవరి 1 తెలీదు నాకు. కానీ అందరూ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్టేటస్‌లో జనవరి 1కి పెట్టేస్తారు. ఓకే. మీకు బర్త్‌డే తెలీదా? రాయలేదు మా నాన్న వాళ్ళకి, వాళ్ళు రాసి పెట్టలే. ఓహ్! ఓకే. లావణ్య గారి బర్త్‌డే? సెప్టెంబర్ 25. సెప్టెంబర్. కరెక్ట్. బాగా గుర్తుపెట్టుకున్నారు. సెలబ్రేట్ చేస్తారా? ఇప్పుడు పిల్లలు పెద్దగయినప్పటి నుంచి చేస్తుర్రు. ఈయన గూడా చేసిండు ఫస్ట్‌లో. పెళ్ళైన కొత్తలో కొత్త చేసిండు పెళ్ళామని పెద్దగానే. చెప్పని చేసిన 2, కొ 3 సంవత్సరాలు. కొత్త పెళ్ళాం అని చెప్పి చేసిండు. చేసారా? శారీ ఇక ఆ తర్వాత తీసుకొచ్చిండు. ఇక హ్మ్. మన పిల్లలు పుట్టిరు, వాళ్ళ బర్త్డేలు చేయడమే ఇగ సరిపోయింది. వాళ్ళ బర్త్‌డేలకే సరిపోయింది. కానీ ఇదొకటి ఉంటది గదా! మీరు గూడా ఫస్ట్ టైమే పేరెంట్స్. కానీ మీ లైఫ్‌ని అట్లా మొత్తం సాక్రిఫైస్ చేసి పిల్లల బర్త్‌డేస్ చేయాలి, పిల్లలకి బట్టలు కొనియాలి, పిల్లల్ని బా చూసుకోవాలి, పిల్లలు బావుంటే సరిపోద్ది. మీ జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసేసిన ఫీలింగ్ ఎప్పుడు అనిపిచ్చదా అట్లా? ఆనందం ఉంటుందండి అందులో. హ్మ్. ఇప్పుడు ఏదన్నా నేను కొన్ని ఫుడ్లు నేను తినకున్నా కానీ వాళ్ళకి కావాల్సింది ఇప్పించి నేను అది తిన్నాను. ఎందుకంటే ఈ బర్గర్లు, పిజ్జాలు అవి ఇవన్నీ మనము అది నాకు అది ఉండదు. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు, డాడీ తీసుకోలేదని చెప్పని వాళ్ళు తల ఇంత నోట్లో పెడుతుంటారు. ఓకే. వాళ్ళకొకటైతే నాకు అంటే రొట్టెలోని కంటే తుణుకులో ఏమైపోయినట్టు హ్మ్. వాళ్ళ మనిషి కింద పెట్టేసి 6 పీసెస్ నా దగ్గరికి వచ్చేసరికి నాకు ఒకటి కంటే ఎక్కువైపోతుంది. ఓకే. మొత్తానికి అట్లా అట్లయితే సర్దుకుంటున్నారు.
పిల్లలు ఉంటే అదొక ఆనందం ఎంతైనా కదా. వాళ్ళే ఇప్పుడు ఏది తెచ్చినా వాళ్ళ డాడీకి పెట్టంది తినరు. వాళ్ళ డాడీకి ఇష్టం ఉన్నది కూడా యశ్ తీసుకొని వస్తాడు బయట నుంచి. మిర్చిలు అంటే ఇష్టం వాళ్ళ డాడీకి, ఓకే. మిర్చిలు తీసుకొని వస్తాడు. మీకోసం ఏం తీసుకురారా? ఇంకా నేను ఆయన తిన్నది నేను తింటా. ఎందుకని ఆయన ఇష్టమే మీ ఇష్టం అట్లా అయిపోయిందా? లావణ్య గారి ఫేవరెట్ కలర్ ఏంటి? అసలు ఇవన్నీ తెలుసా? ఎప్పుడైనా మాట్లాడుకుంటారా ఇవన్నీ? ఆమె కలర్ నాకు తెలియదు, ఆమె సెలక్షన్ కూడా నాకు రాదు. ఆమెకి ఏదైనా శారీ కావాలనేది ఎప్పుడు ఆమెకు సపరేట్గా సర్ప్రైజ్ చేయడానికి కూడా నేను ఒక్కటి కూడా ఏమి కొనుక్కరాలే. ఒకటి ఏంటంటే నా పెళ్ళిలో ఒక వంకు కోసము నా పెళ్ళి ఓకే. పోస్ట్ పోన్ చేసిండు మా మామ. దానికి ఆ వంక గురించి అని మనకు తెలియక మనం అది చేసినాక తర్వాత వంకు కోసం ఇట్లా అయింది, మీ అమ్మాయి ఇయ్యలేదు అని చెప్పని అది స్టోరీ. ఓ 23 సంవత్సరాల తర్వాత నా కొడుకు పెళ్ళిలో నా కోడలికి చేపించినప్పుడే మళ్ళీ ఈమెకు చేపించిన ఏంటిది అది వంక వంకు అంటే? వంకు ఉంగరం. ఓ అది లేదని పెళ్లి పోస్ట్ పోన్ చేశారా? అంటే మా పెళ్ళి అమ్మ వాళ్ళు ఇది వీళ్ళు పెట్టనన్నారు అన్నట్టు పెళ్లిలా. ఇది పెళ్లిలో పెట్టనంటే మా నాన్న వద్దు ఇక అనేసి వచ్చేసిండు. ఇంకా ఈయన వంక ఉంగరం కోసం ఆయన వెళ్ళిపోయాడని చెప్పని నాకు తెలియదు. ఓకే. చెప్పకుండానే వెళ్ళిపోయారు. మేము ఫుడ్ గిట్ల అంతా రెడీ చేసినాక వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఎటు పోయారు అంటే వెళ్ళిపోయారు అంటే బస్ స్టాండ్కి వెళ్ళి చూస్తే బస్సులు ఉన్నారు ఇలా ఆల్రెడీ. ఓకే. వచ్చి వెళ్ళిపోవడం ఏంది ఇది అని అంటే మీ అమ్మ వంకుంగురం పెట్టా అన్నది అని అంటే గదానికి అంటే ఇప్పుడే మా అడిగిందే పెడతలేదు, రేపు మా పిల్ల ఎట్లుంటుందో అని వాళ్ళ భయం. ఓకే. అప్పటికి మీకు బాగా నచ్చి వెళ్ళుంటారు కదా మీరు బస్ స్టాండ్ దాకా. బాగా అంటే ఫిక్స్ అయిపోయాను ఇవే నేనే బాగుంటుంది అని చెప్పని ఉద్దేశంతో చేసుకున్నాను. చేసుకుందామని అనుకుంటే వీళ్ళు ఇక వంకుంగరం లేదని వంక పెట్టి వెళ్ళిపోయారు. మా అమ్మ అన్న సంగతి మనకి తెలియదు. ఓకే. మొన్న నా కోడలు పెళ్ళికి నా కొడుకు పెళ్లిలో చేపించింది, ఇద్దరికి చేపించింది. ఆమెకు చేపించినప్పుడు ఈమెకు కూడా ఎప్పుడో 20 ఏళ్ళ కింద నాతోటి ఉంటుంది, ఈమెకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈమెకు ఒకటి చెప్పించిన ఆమెకు ఒకటి. ఇదండి చూపించండి మాకు. తీసి చూపించలేదు, చేతికి ఇట్లా చూపించండి చాలు. మొత్తానికి ఇది అందరికి ఉంటది, అందరూ పెళ్లిలో పెడతారు అన్నట్టు, నాకు పెట్టలే. అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు చేయించినారు. మొత్తానికి సంతోషమేనా? మీ మమ్మీ వాళ్ళకి చెప్పినారా ఫోన్ చేసి చేయించినాడు నాకు అని? దీనికంటే ఎక్కువ ఇంకా వేరే కమ్మలు అవి ఇవన్నీ తీసుకున్నది, కాకపోతే ఇదొకటి గుర్తుండిపోవాలి అని చెప్పించినారు. ఇది ఒక్కటి మొన్న చేయించిండు, కమ్మలు అన్ని చేయించిండు. మిగతా అన్ని చేయించారు. భలే సపోర్ట్ చేస్తున్నారు, వెనకేసుకొస్తున్నారు పెద్దానికి. మీరు చేయించిండు కాబట్టి చేయించిండు అని చెప్తారా? బాబా బాబా, ఇట్లాంటి సపోర్టివ్ వైఫ్ ఉంటే అంతే జరుగుతుందండి. ఫ్యామిలీ మొత్తం మంచి ఆనందంగా ఉండడానికి ముందు ఈవిడే రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు చేయించింది నాకు కష్టం ఉన్నప్పుడు కూడా నా వెనకాల ఉండి చేసింది కాబట్టి నాకు ఇప్పుడు కష్టాలన్నీ తీరిపోయినట్టే. నాకు అప్పుడు చెప్పలేమండి తీరిపోయినాయి అని ఎట్లా అనుకుంటా. అదేంటి అప్పుడు ఇంకా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉండే కదా, మేము అందరం విన్నాం కూడా. పరంగా భగవంతుడు మనకు మంచిగా చూసిండు కాబట్టి ఆస్తిపరంగా అయితే మనం ఇంత కూడా పెట్టుకున్నాము. ఆరోగ్యపరంగా మన చేతులు ఏం లేదు కదండి. అంతేనా? పర్లేదులేండి, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఆనందంగా ఉండే వాళ్ళకి కరెక్ట్ మంచిగా చూస్తానే మనము. ఒకటి ఆల్రెడీ ఇది చేశారు కదా దేవుడు, ఇంకేం చేయలేండి. అప్పుడు అసలు హీరో అయిపోవాల్సింది మీరు. అది అట్లా తగిలి జీరో ఎందుకు అయ్యారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ ఇప్పుడు ఆయన అనుకున్న వాళ్ళ కొడుకు తీరుస్తున్నాడు, ఇంకేముంది అయిపోయాయి. మీరు ఎట్లా జీరో అవుతారు? మీరు మొన్న రీసెంట్ గా పెళ్లికి వెళ్ళినంటే ఇంటికి వచ్చి చెప్తారు, అంకుల్ అంకుల్ అని అందరు ఫోటో దిగిరంట. నేను అడుగుదాం అనుకున్నా, అందరు గుర్తుపడుతున్నారా బయట సెల్ఫీలు? పిల్లని పెళ్ళి అండి, పిలిచిన పెళ్లి కాదు. అంటే మా అన్న తీసుకెళ్ళిండు, మా అన్న వాళ్ళ ఫ్రెండ్. పిలిచిరేమో అనుకున్నారు, పిల్లని పెళ్లికి వెళ్ళినా నేను. పిల్లని పెళ్లికి పోయినారా మీరు? ఎట్లా? బామ్మడి వచ్చి తీసుకెళ్ళాను అంటే బాగా ఇట్లా పెళ్లి వెళ్దాం అంటే సరే పా అని చెప్పని పోయినాం అన్నట్టు. ఓకే. కానీ గుర్తుపట్టి ఫోటోలు దిగుతున్నారు. చాలా మంది గుర్తుపడి యూట్యూబర్స్ వచ్చారు అని చెప్పి చాలా మంది దిగారు. పెళ్లి పిల్లల దగ్గరికి పోయి కలుద్దామంట అంటే మనమేమో తెలియదు ఆయనకు. కలుద్దామంటే సర్లే ఇప్పుడు కాకపోయినా ఆయన ఆల్బమ్ చూసిన వాళ్ళు అయ్యో యూట్యూబర్ అయినా అంటే అప్పుడు ఆయనకు తెలిసిపోతుంది అనుకొని వెళ్ళినా. ఓకే. ఇప్పుడు బాగా ఆనందంగా అనిపిస్తుంది అట్లా అందరూ గుర్తుపట్టడం, ఫోటోలు దిగడం. నాకు కావాల్సింది ఇదేనండి. ఇప్పుడు అంటే మనము ఎంత సంపాదించినాం అనేది కాదు, మనం పబ్లిక్లో ఎంత వెళ్ళినాం అనేది, పబ్లిక్లో ఎంతమందికి తెలిసినాం అనేది కావాలి. ఇది నా పిచ్చి కావచ్చు ఇది నాకు. ఓకే. మన సంపాదన ఎవరు అది కాదు, మన పబ్లిక్లో పోతే మనల్ని గుర్తుపట్టాలి, మనతో ఫోటోలు దిగాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి అదొక నా కోరిక. అంతేనా? ఓకే. సో మరి మీ సబ్స్క్రైబర్స్కి ఏమైనా ప్రేమగా చెప్తారా? చెప్తా. మా సబ్స్క్రైబర్లు ఏంది మేము ఇలా ఇంటర్వ్యూ దాకా అయితే రాలేదు మేము. మా సబ్స్క్రైబర్స్కి అందరికీ యూటర్న్స్ క్రియేషన్స్ తరపున, యశు సోని అఫీషియల్ తరపున, ఈ 2 ఛానల్ తరపున మీరు అడిగింది మాకు టయానికి మీకు ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లాలు కొన్ని అది ఉంటాయి, ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. ఈరోజు మొత్తం మాకు
అయిపోతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వాలంటే ఇస్తేనే అందరికి తెలిసిపోతాము, అందరికి తెలుస్తాము. అందుకని ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలి, అన్నిటికీ అది ఎవరుతూ ఎవరిని హర్ట్ చేయకుండా అందరికీ ఏది కావాలంటే అది కంపల్సరీ చేసి పెడతాం. కాకపోతే మీరు అడగగానే కాకపోవచ్చు, కంపల్సరీ అయితే చేస్తాం. ఓకే. ఇంతవరకు ఎలా సపోర్ట్ చేశారో ఇంతకు ముందు కూడా అట్లాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.